హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా రోజులు అయిపోతుంది కదా. సో చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, డైలీ వాషింగ్ మిషన్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వాషింగ్ మిషన్ వచ్చే ఎర్రర్ కోడ్స్ గురించి చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే గతంలో నేను వాషింగ్ మిషన్ లో E11 ఎర్రర్ కోడ్ పడితే ఏం చేయాలి అనేది కూడా చెప్పాను. సో మళ్ళీ కూడా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, E11 E12 అని పడుతుంది, దానికి ఏం చేయాలి, వాషింగ్ మిషన్ రన్ అవ్వట్లేదు ఆ కోడ్స్ పడ్డప్పుడు అని అడుగుతున్నారు. అండ్ అదే విధంగా 5 సంవత్సరాల క్రితం మనం కొన్నాం కదా ఈ మోటరోలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో ఇది ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి సంబంధించి కూడా ఒక వీడియో చేయమని చెప్పి చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు. అయితే ప్రజెంట్ అయితే నేను E11 E12 ఎర్రర్ కోడ్స్ కి సంబంధించి ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాన్ని అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు మీరు మిస్ అవ్వకూడదంటే వీడియో చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్లో ఇట్లాంటి ఇంకా ఎన్నో వీడియోస్ వస్తుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనం ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. సో E11 ఎర్రర్ కోడ్ పడుతుంది కదా. E11 అనేది ఎర్రర్ కోడ్ పడి డిస్ప్లే అవుతూ అండ్ మిషన్ అయితే రన్ అవ్వట్లేదు. అండ్ అదే విధంగా నెక్స్ట్ E12 ఎర్రర్ కోడ్ కూడా చూడండి, ఇలా పడుతుంది. E12 ఎర్రర్ కోడ్ కూడా పడి మిషన్ అనేది రన్ అవ్వదు అనమాట. సో ఈ రెండు కూడా తరచుగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో ఎక్కువగా వస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట. ఇది ఎందుకంటే వాటర్ కి సంబంధించి కాయిల్స్ ప్రాబ్లం ఉన్నా అండ్ వాటర్ సర్క్యులేషన్ జరగకపోయినా, వాటర్ ఫిల్టర్స్ జామ్ అయిపోయినా కూడా ఇలాంటి E11 E12 ఎర్రర్ కోడ్స్ అనేటివి పడుతూ ఉంటాయి. మిషన్ అనేది రన్ అవ్వదు అనమాట. సో అవి సెన్సార్లు ఆన్ అయినప్పుడు వాటికి ఎంత వాటర్ అనేది కావాలో అంత వాటర్ సర్క్యులేషన్ అనేది జరగాలి. అది జరగకపోతే కంపల్సరీ ఇలాంటి ఎర్రర్ కోడ్స్ పడి మిషన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కోడ్స్ పడ్డప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి చేయాలి, ఈ వీడియో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండు కోడ్స్ మీరు చూసారు కదా, సో నోట్ చేసుకోండి. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ E11 కానీ E12 కానీ ఈ రెండు ఎర్రర్ కోడ్స్ పడ్డప్పుడు సో మనం ఎలాంటి జాగ్రత్తలు చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రతిదీ కూడా మీరు క్లియర్ గా చూసి మీకు తెలిస్తేనే మీ వాషింగ్ మిషన్ లో ట్రై చేయండి. అని తెలియకపోతే కంపల్సరీ టెక్నీషియన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నేనైతే క్లియర్ గా వీడియోలో చూపించడానికి ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను సింపుల్ గా E12 ఎర్రర్ కోడ్ గురించి చెప్పేస్తా, మళ్ళీ E11 గురించి మనం తెలుసుకుందాం. E11 ఏంటంటే వాటర్ ఇన్లెట్ అన్నమాట. అంటే వాటర్ వాషింగ్ మిషన్ లోకి సరిగా రాకపోతే, సర్క్యులేషన్ జరగకపోతే మనకి E11 అనే ఎర్రర్ కోడ్ పడుతుంది. అదే E12 ఏంటంటే మనకి వాష్ చేసేటప్పుడు మధ్యలో వాష్ చేసిన వాటర్ ని డ్రైన్ చేసేసి అంటే బయటకు కొట్టేసి మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకుంటుంది కదా. సో అలా వాటర్ బయటికి రాకపోతే E12 అనే ఎర్రర్ కోడ్ పడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, E12 అనే ఎర్రర్ కోడ్ పడినప్పుడు ఈ పైప్ అనేది ఇక్కడ వాళ్ళు కరెక్ట్ గా మనకి ఫస్ట్ లో ఫిట్ చేసి ఉంటారు అనమాట. చూడండి, ఇట్లా పైకి లేపి ఇక్కడ క్లిప్ లో చేసి ఆ హైట్ కి పెట్టి మళ్ళీ డౌన్ చేస్తారనమాట. అలా ఉంటేనే మనకి వాషింగ్ మిషన్ అనేది త్రో చేస్తుంది అనమాట. వాటర్ ని పంప్ అనేది ఒకటి ఉంటుంది లోపల, ఆ పంప్ అనేది పుష్ చేస్తుంది సెన్సార్ అనేటప్పుడు వాటర్ ని త్రో చేసినప్పుడు. సో వాటర్ అనేది ఈ డ్రైన్ పైప్ నుంచి బయట వచ్చేయాలన్నమాట. అలా రాకపోతే E12 ఎర్రర్ కోడ్ పడుతుంది. సో ఇలా చూడండి, మనకి ఇలా ఈ పైపు తీసేసి ఒకవేళ కిందకి వేసామనుకోండి, ఇలా కిందికి వేసేసామనుకోండి, సో ఇలా కిందికి వేసేసినా కూడా మనకి వాటర్ అనేది కంటిన్యూగా దాంట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. సో సరిగ్గా పనిచేయదు. అది కరెక్ట్ గా మనకి వాడు సర్టన్ హైట్ అంటే 1000 mm అనమాట. 1000 mm టేప్ తో కావాలంటే మనం కొలతేసుకొని 1000 mm హైట్ లోనే ఉండాలి ఈ పైప్ అనేది. సో అలా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఉండి కూడా E12 ఎర్రర్ కోడ్ పడుతూ ఉంటే మీకు సెన్సార్లు ఏమన్నా ఆన్ అవ్వకపోవచ్చు, లేదా లోపల ఆ వాటర్ పంప్ అనేది ప్రాబ్లం ఉంటుంది. అది మాత్రం టెక్నీషియన్ వచ్చి చెక్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చెక్ చేసుకోండి. మీరు ఈ డ్రైన్ పైప్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో వాళ్ళు ఫిక్స్ చేసినట్టు ఉందో లేదో చూసుకోండి. అది కరెక్ట్ గా లేకపోతే కరెక్ట్ గా పెట్టుకోండి. సో ఇక మనం E11 అని ఎర్రర్ కోడ్ పడినప్పుడు మనం ఏవేవి చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్కసారి E12 ఎర్రర్ కోడ్ మనం ఏదైతే E11 పడిందో వాటర్ రాకుండా అవి రెడీ చేసినప్పుడు కూడా ఒక్కోసారి E12 ఎర్రర్ కోడ్ కూడా ఎర్రర్ అయిపోతుంది, తర్వాత పడదు. సో ఖచ్చితంగా E12 ఎర్రర్ కోడ్ కి అయితే మనకి ఈ డ్రైన్ ప్రాబ్లమే అనమాట. ఈ డ్రైన్ ప్రాబ్లం ఉంటేనే E12 ఎర్రర్ కోడ్ పడుతుంది. సో E11 అనేది మనకి ఇన్లెట్. సో ఏదైతే వాటర్ వాషింగ్ మిషన్ లోకి వెళ్తుందో సో దానికి సంబంధించి E11 ఎర్రర్ కోడ్ అనమాట. సో ఇక మనం E11 ఎర్రర్ కోడ్ సాల్వ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏ ఫిల్టర్స్ ఇక్కోవాలి, ఏవి క్లీన్ చేసుకోవాలి, వాటర్ కాయిల్స్ అవన్నీ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం వాటర్ ట్యాప్ నుంచి వాషింగ్ మిషన్ కి కనెక్ట్ చేస్తుంటాం కదా. సో ఈ పైప్ అయితే ఫస్ట్ రిమూవ్ చేయండి. ఎక్కడైతే ఈ వాషింగ్ మిషన్ దగ్గర రిమూవ్ చేయండి. ఇక్కడ మనకి రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది అనమాట.
సో వాటర్ని మనకి ఎక్కువగా స్కేలింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది మన వాటర్లో, చాలా మందికి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. సో ఇది మనం తీసినప్పుడు దీని లోపల చూడండి ఒక ఫిల్టర్ అయితే ఉంటుంది, ఈ బ్లూ కలర్లో ఒక ఫిల్టర్ ఉంది కదా, దాన్ని అయితే బయట తీయండి. సో అది రాకపోవచ్చు వేలుతో తీస్తే, మనం చిన్న టెస్టర్ లాంటిది ఎత్తుకొని ఇక్కడ చూడండి ఇలా పెట్టి ఇలా తీసామంటే ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్టర్ అనేది క్లీన్ గా ఉండాలి. ఇది సన్న మెష్ లాగా ఉంటుంది మీకు. ఇక్కడ చూడండి క్లియర్ గా పెట్టి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో చిన్న మెష్ లాగా ఉంటుంది, సన్న సన్న దొంగలు ఉంటాయి అనమాట. మనకి వాటర్ లో ఏంటంటే ట్యాంక్ లో, మనకి వాటర్ ట్యాంక్ లో ఏదైనా పాచిలాగా పట్టున్నా లేదా స్కేలింగ్ ఫామ్ అయినా అది వస్తుంది. ఈ వాటర్ లో వచ్చినప్పుడు సో ఇక్కడే ఆగిపోతుంది అనమాట. ఇక్కడే ఆగిపోయి ఓన్లీ వాటర్ మాత్రమే లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళిన వాటర్ కూడా దీని లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది. మనం ఈ పైన కవర్ ఇప్పామనుకోండి, ఈ డోర్ కవరు, సో మీకు వీడియో నేనే తీసి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొంచెం బ్లరిష్ గా అక్కడక్కడ కనిపించవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఈ కవర్ మనం తీసినప్పుడు దీని లోపల ఇక్కడ వాటర్ ఇన్లెట్ వెళ్తుంది కదా, ఇక్కడ ఇంకో బాక్స్ టైప్ ఫిల్టర్ ఉంటుంది. సో అది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కాయిల్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. అన్ని నేను క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే చూడండి, మీరు దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేయండి. సో నీట్ గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ అండ్ వాటర్ కాయిల్ చెక్ చేయడానికి ఒక వైర్ కావాలి, అండ్ అదేవిధంగా ఒక టేప్ కావాలి. సో అవన్నీ ఎలా చేయాలో కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ డోర్ కి 2 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది అండ్ ఆ చివర్లో ఒక స్క్రూ ఉంటుంది. ఆ 2 స్క్రూలు ఇప్పి మనం డోర్ ఇలా వెనక్కి లాగామంటే ఈ డోర్ అనేది, టాప్ డోర్ అనేది వచ్చేస్తుంది. అది నేను విప్పి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఆ డోర్ విప్పడానికంటే ముందు మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి ఫ్రంట్ సైడ్ ఇంకో ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా వెనక్కి లాగామంటే వచ్చేస్తుంది. సో చాలా రోజులు అయింది కదా మిషన్ ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంటుంది ఫిల్టర్ లాగా, దీన్ని మనం ఇట్లా లూజ్ చేసామంటే బయట వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. సో చాలా రోజులు అయిపోయింది కదా, 5 years అయిపోయింది. సో నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాను. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ రస్ట్ అనేది ఉంటుంది అనమాట. కానీ దాంట్లో ఉన్న డస్ట్ అంతా పొడుస్తుంది, కాకపోతే ఇది మార్కింగ్ లాగా ఉంటుంది, ఇదైతే పోదు. దీన్ని ఒకసారి తీసి దీని లోపల కూడా చెక్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు దీన్ని ఇప్పి కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. మీరు ఏదైనా షర్ట్స్, ఫ్యాంట్స్ లో ఏదైనా కాయిన్స్ ఇట్లాంటివి ఏమైనా మర్చిపోయి వేసేస్తున్నా కూడా మీకు వాషింగ్ కంప్లీట్ అయిపోయినాక ఆ కాయిన్స్ ఇందులోకి వచ్చి ఇరుక్కునేస్తాయి. సో దీన్ని కూడా ఒకసారి తీసి చెక్ చేసుకోండి, క్లీన్ చేసి దీన్ని కూడా మళ్ళీ యథా ప్రకారం మీరు పెట్టేసేయండి, ఇలా ఫిట్ చేసేసేయండి. సో ఇప్పుడు నేను మీకు 2 ఫిల్టర్స్ అయితే చూపించాను. బ్యాక్ సైడ్ ఒక ఫిల్టర్ చూపించాను అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక ఫిల్టర్ చూపించాను. సో బ్యాక్ సైడ్ మీరు క్లీన్ చేసుకున్న ఫిల్టర్ని కూడా చూడండి, ఫిల్టర్ క్లీన్ చేసుకున్నారు కదా, సో దీన్ని కూడా ఇలాగే దీంట్లో పెట్టేసేయాలన్నమాట. తర్వాత ఇవన్నీ నేను తర్వాత చూపిస్తాను. అయితే మనం ముందుగా ఈ డోర్ అయితే విప్పుదాం. ఈ డోర్ చెప్పాను కదా, దీని లోపల ఇంకో బాక్స్ వస్తుంది అండ్ అదేవిధంగా వాటర్ కాయిల్స్ కూడా వస్తాయి, అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఈ స్క్రూస్ చెప్పాను కదా, ఇలా మీరు ఓపిక్గా ఫ్రెండ్స్ ఈ వీడియో నిదానంగా మీరు చూసి కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో చూడండి ఇలా మనం ఈ 2 స్క్రూస్ తీసేస్తే డోర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, 2 స్క్రూస్ అయితే తీసేసాను. ఇప్పుడు చూడండి డోర్ని ఇలానే మనం వెనక్కి అంటే సో డోర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసావా, వెనక్కని కొద్దిగా లిఫ్ట్ చేస్తే డోర్ అనేది వచ్చేస్తుంది. దీని లోపల చూడండి మనకి అక్కడ ఉండేదేమో మెయిన్ బోర్డ్ అనమాట అది. సో మెయిన్ PCB బోర్డు. అండ్ ఇక్కడ ఉంది చూడండి ఒక వైట్ కలర్ బాక్స్, ఇది బాక్స్ అనమాట. ఈ బాక్స్ ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇది మనం బయటికి తీసుకోవాలి. ఈ బాక్స్ మనం బయటికి తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఉంటుంది ఫ్లెక్సిబుల్ లాగా. సో ఈ 2 స్క్రూస్ ఉంటాయి కదా, ఈ 2 స్క్రూస్ అనేటివి మనం తీయాలి. ఇక్కడ ఒక 2 స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఈ 3 మనం తీసినట్లయితే ఈ బాక్స్ అనేది సపరేట్ గా వచ్చేస్తుంది. ఈ హోస్ పైప్స్ కూడా ఇక్కడ చూడండి ఈ రింగ్స్ లాగా ఉన్నాయి కదా, ఈ లాక్స్ ఇవి ఇలా ప్రెస్ చేసుకొని వెనక్కి లాగితే వచ్చేస్తాయి అనమాట. ఈ 2 హోస్ తీసేసి ఈ బాక్స్ సపరేట్ గా తీయాలి. అండ్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒక వాటర్ కాయిల్ లాగా కనిపిస్తుంది, క్లియర్ గా చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ కాయిల్ అనమాట. సో ఇవి ఇప్పే ముందు మీరు పూర్తిగా ప్లగ్ అనేది రిమూవ్ చేసేసండి. దీని ప్లగ్ పవర్ సర్క్యులేషన్ అనేది జరగకూడదు, మళ్ళీ మీకు షాక్ కొట్టే ఇవైతే ఉంటుంది. సో కాబట్టి పవర్ తీసేసేయండి పూర్తిగా. ఈ వాటర్ కాయిల్ మీరు ఈ వైర్లు దేనికైతే తీసుకున్నారో అవి ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి తీసిన తర్వాత ఈ వాటర్ కాయిల్ సెట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. ఈ మనం వాటర్ పైప్ ని ఇన్లెట్ చేస్తాం కదా, ఇక్కడ 2 స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఈ 2 స్క్రూస్ ని రిమూవ్ చేసామంటే ఆ వాటర్ కాయిల్ అనేది సపరేట్ గా వస్తుంది.
అది నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ విప్పేస్తాను తనీగా. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ 3 స్క్రూసే కాదు, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక హోస్ కూడా ఉంటుంది. ఈ హోస్ లాక్ కూడా తీసేసి ఈ హోస్ కూడా బయట తీసేయాలి. అండ్ అదే విధంగా మనం ఏదైతే ఈ డిటర్జెంట్ వేస్తామో క్యాబిన్ ఉంది కదా, సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను ఒక్కనే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ డిటర్జెంట్ క్యాబిన్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా తీసి ఇలా కొద్దిగా పైకి లేపి ఇలా అన్నారంటే బయట వచ్చేస్తుంది సపరేట్ గా. ఇక్కడ చూసారు కదా, సో దీన్ని కూడా తీసి పక్కకు పెట్టేసేద్దాం. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ ఒక స్క్రూ ఉంది అండ్ ఇక్కడ ఒక స్క్రూ ఉంది. ఈ 2 స్క్రూస్ కూడా తీసేయాలి. తీస్తేనే మనకి ఈ సెట్ అనేది, ఈ క్యాబిన్ సెట్ అనేది బయట వచ్చేస్తుంది. ఈ వైట్ బాక్స్ ఏదైతే ఉందో ఇది బయట వచ్చేస్తుంది. సో ఇక నేను దీన్ని తీసి అయితే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రాబ్లం, ఇక్కడ ఉన్న స్క్రూ అయితే వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ క్యాబిన్ తీసాం కదా మనము, సో డిటర్జెంట్ క్యాబిన్ తీసాం కదా, ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవి బాగా రస్ట్ పట్టిపోయినాయి. సో ఇవి డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఈ స్క్రూస్ ఎంత పెరిగినా రావట్లేదు. సో కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం ఈ బాక్స్ ని కిందకి ఇలా ప్రెస్ చేసుకొని ఈ సైడ్ చూడండి, ఈ లాక్స్ లాగా వస్తాయి. ఈ లాక్స్ ఇలా అంటే ఓపెన్ అవుతాయి. ఇవి 1, 2, 3. సో ఈ సైడ్ 3, ఆ సైడ్ 3 వస్తాయి. ఈ 3 కూడా నేను స్క్రూ డ్రైవర్ తో పెట్టి ముందర ఉండేవి కొంచెం ఇట్లా ఓపెన్ చేసి ఈ బాక్స్ ని కిందికి ప్రెస్ చేసి ఈ బాక్స్ ని సపరేట్ గా తీసేసాను. సో చూడండి, మీరు ఇలా తీసే పని అయితే తీయండి. ఇక్కడ చూడండి వాటర్ హోస్లు క్లిక్ చేయడానికి ఈ 2 వాటర్ హోస్లు తీసేసాను. అండ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి ఉంది కదా, సో ఇది కూడా తీసేసాను. సో ఈ రెండింటికి వాటర్ హోస్లకి లాక్స్ ఉంటాయి కదా, ఇవి చేత్తో మనం ఇట్లా ప్రెస్ చేస్తే ప్రెస్ అవ్వు. కటింగ్ ప్లేయర్ తీసుకొని ఈ 2 పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే లూజ్ అయ్యి వెనక్కి వస్తాయి అనమాట. ఇలా తీసేసిన తర్వాత ఈ బాక్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఇది తిప్పితే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అనేవి ఫస్ట్ మనకి వాషింగ్ మిషన్ ఇచ్చినప్పుడు చాలా సన్నగా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ చూసాను ఇంత సన్నగా ఉంటాయి అనమాట. ఇవి కొన్ని రోజులు వాషింగ్ మిషన్ రన్ అయిన తర్వాత మన వాటర్ లో స్కేలింగ్ ఉంటుంది కాబట్టి ఆ స్కేలింగ్ అంతా ఫామ్ అయ్యి అవి కొద్దిగా అవన్నీ హోల్స్ అన్ని కూడా బూడిపోతాయి అనమాట. అప్పుడు మనకి వాటర్ రాకపోవడం వల్ల E11 E12 అనే ఎర్రర్ కోడ్ కూడా పడుతుంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని చూడండి పెద్ద హోల్స్ చేశాను, కొన్ని హోల్స్ ని పెద్ద హోల్స్ చేశాను. ఇలా పెద్ద హోల్స్ చేసిన తర్వాత ఆ తర్వాత నాకు ప్రాబ్లం అయితే రాలేదు. E11 అనే ఎర్రర్ ప్రాబ్లం అయితే రాలేదు. సో వాటర్ అనేది చాలా ఫ్రీగా వెళ్తుంది. సో కాబట్టి ఇలా పెద్ద హోల్స్ చేసుకోండి. మీ బాక్స్ కి ఏదైనా చిన్న హోల్స్ ఉంటే ఇలా కొద్దిగా పెద్ద హోల్స్ అయితే చేసుకోండి ఈ బాక్స్ కి. ఇంకా ఈ బాక్స్ తో ఇంక వేరే పని ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇది వాటర్ వెళ్ళి దాంట్లో నుంచి పడుతుంది అనమాట. సో వాటర్ సెన్సార్ ఆన్ అయినప్పుడు ఈ కాయిల్స్ ఆన్ అయ్యి వాటర్ ని లోపలికి పుష్ చేస్తాయి అనమాట. పుష్ అయినప్పుడు ఈ హోల్స్ నుంచి రావాలి కాబట్టి ఈ హోల్స్ నేను కొద్దిగా పెద్ద చేసుకున్నా. సో థర్డ్ వన్ ఇది అనమాట. ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ ఫిల్టర్, తర్వాత ఫ్రంట్ సైడ్ ఫిల్టర్, తర్వాత ఈ బాక్స్ ఫిల్టర్ అనమాట. దీన్ని ఇలా పెద్ద హోల్స్ చేసుకోవాలి. ఈ 3 అయిన తర్వాత ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాటర్ కాయిల్. ఈ వాటర్ కాయిల్ ఒకసారి ఈ సెట్ తీసేసి ఈ వాటర్ కాయిల్ కూడా లోపల క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ యథాప్రకారం మనం దాన్ని ఫిట్ చేసి బయట మనం మాన్యువల్ గా వైర్ కనెక్షన్ ఇచ్చి ఈ హోల్స్ కనెక్ట్ చేసి మనం చెక్ చేసుకోవాలి. అది ఎలానో కూడా చూపించేస్తాను. సో వీడియో లెంత్ ఉందని ఏ మాత్రం బాధపడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంత క్లియర్ గా ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు మేబీ. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియో అనేది చాలా లెంత్ గానే ఉంటుంది, మీకు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది, మీరు కూడా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. మీరు కూడా రేపు ట్రై చేసి మీ వాషింగ్ మిషన్ మీరే రిపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ వాటర్ కాయిల్ సెట్ రిమూవ్ చేయాలంటే మనం ఈ వైర్ పిన్స్ ఉన్నాయి కదా, 4 పిన్స్ ఉంటాయి. ఇవి ఫోటో తీసి పెట్టుకోండి మీరు ఇప్పేటప్పుడు, ఎందుకంటే ఏ కలర్ వైరు పిన్ ఎక్కడ ఇచ్చున్నారో మీకు తర్వాత గుర్తుండడం కష్టం. సో కాబట్టి ఒక ఫోటో తీసి పెట్టుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ సైడ్ మీకు 2 స్క్రూస్ చూపించాను కదా, ఈ పైన స్క్రూ ఈ కింద స్క్రూ, ఈ 2 తీస్తే ఈ వాటర్ కాయిల్ సెట్ అనేది బయట వచ్చేస్తుంది. అది నేను విప్పాక మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్ వాటర్ కాయిల్ అనేది బయట సపరేట్ గా రిమూవ్ చేసేసాను. చూడండి వాటర్ కాయిల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ప్రతి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి వాటర్ కాయిల్ కంపల్సరీ వస్తుంది. అది కొంచెం మోడల్ వేరే ఉండొచ్చు కానీ సో మాక్సిమం ఇలానే ఉంటుంది. ఇది మనం ఇన్లెట్ పైప్ ఏదైతే అక్కడ పైప్ ఉందో, సో ట్యాప్ పైపు, ఆ ఇన్లెట్ పైప్ ని దీనికి మనం కనెక్ట్ చేస్తాం అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత మనకి మిషన్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది కాబట్టి సో వాటర్ కాయిల్ సెన్సార్ ఆన్ అయినప్పుడు ఏంటంటే, సో సెన్సార్ ఆన్ అయినప్పుడు ఈ వాటర్ కాయిల్ ఓపెన్ అయ్యి సో వాటర్ ని పుష్ చేస్తుంది అనమాట. ఈ పైపు ద్వారా పుష్ చేస్తుంది. సో అప్పుడు వాటర్ అనేది వెళ్తుంది. అండ్ ఈ వాటర్ కాయిల్ ని ఇవి బాగున్నాయి లేదా మనం చెక్ చేయాలంటే మామూలుగా మనకి క్లాంప్ మీటర్ ఉంటుంది కదా, సో క్లాంప్ మీటర్ తో మనం చెక్ చేయాలా. యాక్చువల్లీ ఏంటంటే
సో మనం ఎలక్ట్రీషియన్ కాదు కదా, మన దగ్గర క్లాంప్ మీటర్స్ ఉండవు, అందుకని మనం మాన్యువల్ గా కూడా చెక్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇవి 2 వాటర్ కాయిల్స్ అన్నమాట. ఒక్కో దాన్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చెక్ చేయాలంటే మనం వాటర్ ఇన్లెట్ పైప్ ఉంటుంది కదా, సో దాన్ని దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇవి ఉన్నాయి కదా పిన్స్, ఇక్కడ ఈ కాయిల్ కి 2, ఈ కాయిల్ కి 2 ఉంటాయి. సో అది కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాయిల్ చెక్ చేయాలంటే ఈ 2 పిన్స్ కి 2 వైర్లు అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో 2 వైర్లు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 2 వైర్లని తీసుకెళ్లి మనం ఏదైతే ప్లగ్ ఉంటుందో ఈ ప్లగ్ తీసేసి దీంట్లో ఆ 2 వైర్లు చెక్కేసి లోపలికి, తర్వాత మనం వాటికి టచ్ అవ్వకూడదు ఫ్రెండ్స్, కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది, దూరంగా ఉండండి. సో దూరంగా ఉన్న తర్వాత అలా ఏదైనా పెట్టండి, అంటే వీటిలో నుంచి వాటర్ వస్తుంది మనం ఆన్ చేసినప్పుడు. సో పెట్టి ఇక్కడ మనం దూరంగా ఉండి ఎవరిని పిల్లలని దగ్గరకు రానివ్వకండి. ఇక్కడ స్విచ్ ఆన్ చేసామంటే మనకి ఆ వాటర్ కాయిల్ వర్క్ అయిందంటే దాంట్లో నుంచి వాటర్ అనేది బయట రావాలి. సో ట్యాప్ అనేది ఓపెన్ చేయండి, ఇన్లెట్ పైప్ కనెక్ట్ చేసిన తర్వాత వాటర్ ట్యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వైర్లు ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం ఏ కాయిల్ కి అయితే కనెక్షన్ ఇచ్చినా ఆ కాయిల్ దానిలో నుంచి వాటర్ అనేది బయట రావాలన్నమాట. ఈ హోస్ ద్వారా బయట వస్తుంది. అలా బయట వచ్చిందంటే ఓకే, వాటర్ కాయిల్ బాగా వర్క్ అవుతుంది అని అర్థం. సో అదే విధంగా దీన్ని కూడా మీరు చెక్ చేయండి. ఒకవేళ అలా రాలేదనుకోండి, ఈ వాటర్ కాయిల్ ఇప్పి మనం లోపల క్లీన్ చేసుకోవాలి. లోపల చిన్న హోల్స్ ఉంటాయి, అవి మనం క్లియర్ గా నీట్ గా మనం ఇప్పేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 3 స్క్రూలు ఉన్నాయి. అండ్ అదే విధంగా బ్యాక్ సైడ్ ఒక 3 స్క్రూస్ ఉంటాయి చూడండి. జాగ్రత్త ఇప్పండి. ఈ 3 స్క్రూస్ ఇప్పిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. లోపల మీకు చిన్న చిన్న ఫ్లోట్స్ ఉంటాయి. సో స్ప్రింగ్ ఉంటుంది, ఫ్లోట్స్ ఉంటాయి. అది ఎలా అయితే మీరు తీస్తారో అదే విధంగా మళ్ళీ ఫిక్స్ చేసి క్లీన్ చేసి, అదే విధంగా లోపల స్కేలింగ్ ఫామ్ ఉంటుంది, అది క్లీన్ చేసేసి మళ్ళీ అదే విధంగా పెట్టేసి సో ఫిక్స్ చేసేయండి. నేను ఎందుకు ఇది చెప్పేస్తున్నానంటే ముందే, సో నేను ఒక్కనే వీడియో తీస్తూ ఇది చెప్తున్నాను కాబట్టి మీకు ముందే ఊహాగానం కోసం చెప్తున్నాను. తర్వాత నేను విప్పేటప్పుడు మాక్సిమం నాకు కుదిరితే వీడియో తీస్తాను, ఎందుకంటే ఒక్కనే తీస్తున్నాను. సో అలా అయినా చూపిస్తాను. ఒకసారి ఇప్పుడు విప్ అయితే చూద్దాము. విప్పి క్లీన్ చేసి పెట్టేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్ చేయను, విప్పి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వైర్ కనెక్ట్ చేసి చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ 6 స్క్రూలు చూపించాను కదా, ఈ 6 స్క్రూలు విప్పేశాను. విప్పిన తర్వాత చూడండి, నిదానంగా దాన్ని తీయండి. సో ఎందుకంటే మీకు ఫస్ట్ టైము, నేనైతే దీన్ని దాదాపు 2-3 సార్లు తీసుకున్నాను కాబట్టి నాకు అలవాటు. సో మీరు ఫస్ట్ టైం కాబట్టి చూడండి, ఇలా నిదానంగా తీసారంటే దీని లోపల చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా తీయండి, దీని లోపల ఇంకేం ఉండదు. సో దీన్ని పక్కకు పెట్టేసేయండి. చూడండి ఇలా ఉంటుంది. సో ఇలా ఫ్లోట్స్ ఉంటాయి. ఫస్ట్ దీంట్లో చూపిస్తాను, మీకు క్లియర్గా ఉంది కదా. సో నీట్గా అయితే చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా తీసినప్పుడు ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇది ఏమిటంటే దీని లోపల ఉంటుంది. సో దీని లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా. సో ఆ స్ప్రింగ్కి ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్న తర్వాత కింద ఈ సెట్, సో అది ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు ఇది తీసినప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది కూడా ఇలానే వచ్చేసింది. సో దీని లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది. అండ్ చూడండి ఈ నీడిల్ ఒకటి ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట పొజిషను. ఇది పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఒకటి ఉంటుంది, యాక్చువల్లీ దీంట్లో వాటర్ ఉంటుంది. ఇది మీకు తీసి చూపిస్తాను. చూడండి ఇలా మీకు ఇది రబ్బర్ అనమాట, రబ్బర్ గ్యాస్కెట్. ఇది ఫ్లోట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో చాలా సన్న హోల్ ఉంటుంది, మీకు దగ్గర పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి సెంటర్లో చిన్న హోల్ కనిపిస్తూ ఉంది కదా. సో సన్న హోల్, దాంట్లో ఏదన్నా కూడా మీకు ఏదన్నా దాంట్లో తగులుకున్నా కూడా వాటర్ అనేది బయట రాదనమాట. సో అండ్ ఈ చుట్టూ చూడండి, ఈ రబ్బర్ గ్యాస్కెట్ చుట్టూ కూడా స్కేలింగ్ ఫామ్ అయిపోయినది చూడండి. సో చూసారు కదా, తెల్లగా స్కేలింగ్, వాటర్లో వచ్చే స్కేలింగ్ ఫామ్ అయిపోయింది. సో కింద కూడా అలానే ఉంటుంది. సో ఇదంతా కూడా ఒకసారి చెక్ చేయండి. దీని లోపల హోల్ ఉంటుంది చూడండి. సో ఇదంతా చెక్ చేసి ఇక్కడ కూడా హోల్ ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది హోల్, మీకు దగ్గర పెట్టి చూపిస్తాను, కొంచెం జూమ్ చేసి. చూసారు కదా, హోల్ ఉంది. సన్న వైర్ ఒకటి తీసుకొని ఆ హోల్లో లోపలికి ఆ వైర్ లీడ్ పంపించండి, అది క్లియర్ అవుతుంది. సో ఇలా మీరు ఇదంతా క్లీన్ చేసి నీట్గా. అండ్ ఇంకా దీని లోపల ఏం ఉండదు ఫ్రెండ్స్, చూసారు కదా, దీని లోపల అయితే ఇంకేం ఉండదు. సో 2 పక్కల ఇవే ఉంటాయి. దీని లోపల ఇంకా మామూలుగా హోల్ అనమాట అది. సో ఇక్కడ కూడా ఈ గ్యాస్కెట్ అనేది ఉంటుంది, దీన్ని కూడా బయట తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇక ఈ వాటర్ కాయిల్లో ఏం ఉండదు.
సో దీంట్లో ఏం రావు ఫ్రెండ్స్, సింపుల్. ఇది చూపించాం కదా ఇది ఎలా వస్తుందో. సో ఇలా పెట్టేసి చూడండి, ఇది పొజిషను. మీరు ఇప్పేటప్పుడు చూసుకోండి ఎలా ఉంటే అదే విధంగా ఫిక్స్ చేయండి. చూడండి ఇది ఇలా ఉంటుంది. దీని లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది, దీని లోపల ఒక స్ప్రింగ్ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది బయట కూడా వస్తుంది, తీసామంటే ఇదిగోండి స్ప్రింగ్ బయట వచ్చింది కదా. సో ఈ స్ప్రింగ్ అనమాట, ఇంకేం ఉండదు దీంట్లో. ఈ స్ప్రింగ్ యథాప్రకారం మళ్ళీ పెట్టేసి మీరు క్లీన్ చేసిన తర్వాత ఈ నీడిల్ని సేమ్ ఇదే విధంగా పెట్టి సో మీరు ఇలానే దీనికి వేసి ప్రెస్ చేసేయాలన్నమాట. ఇలా దీనికి పెట్టి ఇదే విధంగా మీరు ప్రెస్ చేసి ఆ కాయిల్ ఎలా అయితే తీసారో, ఈ కాయిల్ సెట్ని ఎలా అయితే తీసారో అదే విధంగా పెట్టి ఫిక్స్ చేసి అలాగే అదుముకొని స్క్రూస్ వేసి ఫిక్స్ చేసేయాలా. సో ఇప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా సో మళ్ళీ ఫిక్స్ చేసి దాన్ని మీకు చూపిస్తాను అనమాట. నేను చూపించింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా ఫాలో అవ్వండి. ఎవరు వాళ్ళ ఓన్గా ఎవరికి ఏం తెలియదు ఫ్రెండ్స్. నేను కూడా ఒక ఎలక్ట్రీషియన్ కాదు, నేను ఒక మెకానిక్ని అయితే కాదు. సో నేను కూడా యూట్యూబ్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ హిందీలో ఇంగ్లీష్లో ఎక్కువగా ఉంటాయి, మన తెలుగులో అయితే చాలా తక్కువగా ఉన్నాయి, తెలుగులో అయితే పెద్దగా లేవు. సో అవి చూసి నేను అర్థం చేసుకొని నేను ట్రై చేసి నాకు సక్సెస్ అయిన తర్వాత మీకు నేను తెలుగులో అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి మన తెలుగు వీడియో అనేది చాలా రీచ్ అవ్వాలి. దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే మా ఫ్రెండ్ ఒక అతను టెక్నీషియన్ కూడా ఉన్నాడు. సో అతని ద్వారా కూడా నేను ఈ వాటర్ కాయిల్ ఎలా చెక్ చేయాలనేది తెలుసుకున్నాను. క్లాన్ మీటర్ కాకుండా మనం మాన్యువల్గా వీటికి ఇది 220 వోల్ట్సే, ఇది 220 240 వోల్ట్సే. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్గా ఏసీ అనమాట. ఇది దీనిపైన ఏసీ అంటారు. సో మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఉంది కదా 220 240 వోల్ట్స్ అనమాట. సో కాబట్టి మీరు ఇది డైరెక్ట్గా పవర్లోనే ఇన్సర్ట్ చేసి చెక్ చేయొచ్చు. సో అలా నాకు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి టెక్నీషియన్ అతను చెప్పడం ద్వారా నాకు ఇది ఎలా చెక్ చేయాలో క్లాంప్ మీటర్ లేకుండా తెలిసింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి ఇది ఫిట్ చేసి అండ్ వాషింగ్ మిషన్కి నేను ఫిట్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తా. అప్పుడు మిషన్ రన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఈ వాటర్ కాయిల్ లోపల ఉండే ఆ ఫ్లోట్ రబ్బర్ వాషర్ అంతా క్లీన్ చేసి మళ్ళీ యథాప్రకారం నేను ఫిట్ చేసి ఇక్కడ చూడండి 2 వైర్లు కనెక్షన్ ఇచ్చిన. ఫస్ట్ ఒక కాయిల్ చెక్ చేద్దాం, తర్వాత ఇంకో కాయిల్ చెక్ చేద్దాం. సో చూడండి 2 వైర్లు కనెక్ట్ చేశాను అండ్ ట్యాప్కి వచ్చే ఇన్లెట్ పైప్ ఉంది కదా. సో ఈ ఇన్లెట్ పైప్ని దీనికి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ట్యాప్ అయితే ఓపెన్ చేసేసాను. చూడండి ఓపెన్ చేసేసి తర్వాత నేను ఈ వైర్లు తీసుకెళ్ళి ప్లగ్లో ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత దూరంగా ఉండి మీరు స్విచ్ ఆన్ చేయండి. సో స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీకు ఏమవ్వాలంటే వాటర్ అనేది ఇందులో నుంచి బయట రావాలన్నమాట. సో బయట వస్తే కాయిల్ ఓకే సూపర్ వర్క్ అవుతుంది అని అర్థం. అదేవిధంగా 2 కాయిల్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక యథాప్రకారం మిషన్కి ఫిట్ చేసి మనం మిషన్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఒకసారి దీన్ని ఆన్ చేస్తాను, స్విచ్ అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ స్విచ్ చూసారు కదా, ఈ స్విచ్ అనేది నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేశాను అనమాట. అక్కడ చూడండి సౌండ్ వచ్చింది అండ్ వాటర్ కూడా వెళ్తా ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా వాటర్ అనేది వెళ్తూ ఉంది. సో చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు పవర్ ఉంది. సో పవర్ ఉంది కాబట్టి పిల్లల్ని ఎవరిని దగ్గరికి రానివ్వకండి అండ్ ఆ కనెక్షన్స్ కూడా టచ్ అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా ఉండండి. సో జాగ్రత్తగా ఉండి చెక్ చేసుకోండి. సో చూడండి ఇలా వాటర్ వస్తుంది. ఇలా వాటర్ వచ్చిందంటే మీకు కాయిల్ వర్క్ అవుతుంది, సూపర్గా ఉంది. సో ఇక వేరే ఏ ప్రాబ్లం లేదు. అదే విధంగా మీరు 2వ కాయిల్ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని 2 పని చేస్తున్నట్లయితే ఫిట్ చేసేసేయండి. ఫిట్ చేసిన తర్వాత అన్ని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మిషన్ ఆన్ చేయండి. అప్పటికి కూడా మీకు E11 E12 ఎర్రర్ పడిందంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ కాయిల్ కి ఒక సెన్సార్ వస్తుంది. ఆ సెన్సార్ పనిచేస్తేనే మీకు ఇక్కడ వాటర్ కాయిల్ ఆన్ అయ్యి వాటర్ కరెక్ట్ గా వెళ్తాయి అనమాట మిషన్ కి ఎంత కావాలంతా. సో ఆ సెన్సార్ లో ప్రాబ్లం ఉంటే కూడా తర్వాత E11 E12 పడుతుంది. ఇవన్నీ ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం మిషన్ కి వేరే ప్రాబ్లం ఉండదు. మాక్సిమం సెన్సార్స్ ప్రాబ్లం రావు. ఒకవేళ ప్రాబ్లం వస్తే సెన్సార్స్ మాత్రం మనం టెక్నీషియన్ ని పిలుచుకొని వచ్చి సో టెక్నీషియన్ ద్వారా చెక్ చేసుకొని మార్పించుకోవాల్సి ఉంటుంది. అవి బోర్డులో వస్తాయి. సో ఇది మన ప్రాసెస్ అండి. ఇది మనకి మాక్సిమం ప్రాసెస్. మాక్సిమం సెన్సార్స్ ప్రాబ్లమ్స్ రావు, వాటర్ కాయిల్ ప్రాబ్లమ్స్ రావు. సో చూడండి నేను ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నా. ఇదంతా అయిన తర్వాత ఫిట్ చేసి మళ్ళీ మిషన్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి ఈ కాయిల్ చెక్ చేశాను కదా. నెక్స్ట్ నేను అదే కనెక్షన్ ఈ పక్క కాయిల్కి ఇచ్చి ఇది కూడా ఆన్ చేసి చూపిస్తాను.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంకో కాయిల్కి అయితే నేను కనెక్షన్ ఇచ్చాను. సో ఇంతకు ముందు ఈ పక్క కాయిల్కి ఇచ్చాము, ఇప్పుడు చూడండి ఈ పక్క కాయిల్కి కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఆన్ చేస్తాను. సో చూశారు కదా, స్విచ్ ఆన్ చేసిన వెంటనే సో వాటర్ అయితే వస్తున్నాయి. చూడండి వాటర్ చాలా బాగా వస్తున్నాయి. సో కాయిల్ అయితే ఇప్పుడు కాయిల్ ఎలాంటి డ్యామేజ్ లేదనమాట, నీట్ గా ఉంది. అండ్ మనం క్లీన్ చేసాం కదా, క్లీన్ చేసిన తర్వాత వాటర్ కూడా చాలా బాగా వస్తూ ఉంది. సో అదండి, ఈ రెండు కాయలు అలా మనం పవర్ పెట్టి చెక్ చేసినప్పుడు అలా కానీ వాటర్ వస్తా ఉందంటే సో సూపర్, ఇంకా దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా వర్క్ అవుతున్నాయని అర్థం అనమాట. క్లాంపేటర్ లేనప్పుడు మనం ఇలా చెక్ చేసుకోవాలి మాన్యువల్ గా కాయిల్ని ఇలా కనెక్షన్ ఇచ్చుకొని. బట్ జాగ్రత్తగా ఉండండి, కరెంట్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు ఒక టెస్టర్ తీసుకొని టెస్టర్ ప్లగ్ లో పెట్టి కనెక్షన్ ఇచ్చే ముందు కూడా మీరు ఆ వైర్లు చెక్ చేసుకొని ప్లగ్ లో చెక్ చేసుకొని కరెంట్ వస్తా ఉందా లేదా చూసుకొని మెయిన్ ఆఫ్ చేసి కనెక్షన్ ఇచ్చి తర్వాత మెయిన్ ఆన్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని, ఎందుకంటే కరెంట్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలవాటు ఉండే వాళ్ళు అయితే చేసుకోవచ్చు. సో అలవాటు లేని వాళ్ళు, కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పక్కన ఇంకో మనిషిని పెట్టుకోండి, ఒకవేళ సడన్ గా ఏదన్నా ఇన్ కేస్ ఏదన్నా పవర్ షాక్ సర్క్యూట్ అయ్యి కరెంట్ మీకు షాక్ కొట్టినట్లయితే ఆ మనిషి వెంటనే మెయిన్ ఆఫ్ చేయడానికి పక్కన ఒక మనిషిని అయితే రెడీగా పెట్టుకోండి, దూరంగా ఉండమని చెప్పండి. సో ఇలా అయితే వాటర్ కాయిల్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకి రెండు వాటర్ కాయిలు చాలా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ వాటర్ కాయిలు ఆ బాక్స్ అన్ని ఉన్నాయి కదా, సో అక్కడ చూడండి నేను కొద్దిగా క్లీనింగ్ యాసిడ్ ఉంది కదా, సో అది వాటర్ లో మిక్స్ చేసి ఆ బాక్స్ ఇప్పిన బాక్స్లన్నీ దాంట్లో పెట్టాను అనమాట. ఎందుకంటే వాటికి పట్టిన వాటర్ స్కేలింగ్ ఉంటుంది కదా, అదంతా వదిలేస్తుంది, క్లియర్ అయిపోతాయి అని చెప్పి పెట్టాను. సో ఈ ఇన్లెట్ పైప్ ఉంది కదా, దీన్ని కూడా నేను దాంట్లో పెట్టాను, క్లియర్ గా వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు చాలా డస్టీగా ఉంది కదా, సో క్లియర్ గా వచ్చింది, అలా క్లీన్ చేసుకున్నాను. సో అన్ని ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు ప్రాపర్ గా మనం ఎలా అయితే ఫస్ట్ లో ఇప్పామో నేను చూపించానో అలా ప్రాపర్ గా అన్ని ఫిట్ చేసేసేయండి. ఫిట్ చేసి ఫైనల్ గా మనం మిషన్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఇక నేను అన్ని ఫిట్ చేసి మీకు ఫైనల్ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి నేను ఇన్లెట్ లో ఫిల్టర్ ఒకటి ఇప్పి క్లీన్ చేసుకోవాలని చెప్పాను, ఇక్కడ వచ్చేది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఒక కాగ్ ఫిల్టర్ వస్తుంది. సో దీని లోపల చెప్పాను కదా, దీని లోపల ఒక ఫిల్టర్, దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఆ వాటర్ కాయిల్ కాదు, ఆ బాక్స్ అక్కడ ఉంది కదా, లోపల వాటర్ కాయిల్ నుంచి అవుట్లెట్ పోతుంది కదా, అక్కడ ఉంది కదా ఆ బాక్స్, రెండు పైప్స్ వచ్చి. సో ఆ బాక్స్ వచ్చి హోల్స్ చిన్నగా అంటే పెద్ద హోల్స్ చేసుకోండి. ఇక ఫైనల్లీ వాటర్ కాయిల్ ఇప్పి క్లీన్ చేసుకొని దాన్ని టెస్ట్ చేసుకునేసి ఇక అన్ని ఫిట్ చేసుకోవడమే. ఫిట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ మనం మిషన్ ని రన్ చేసి ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అన్ని నేను ప్రాపర్గా ఫిట్ చేసేసాను. ఇక్కడ చూడండి వాటర్ కాయిల్ ఫిట్ చేసేసాను, దానికి కనెక్షన్స్ కూడా ఎలా ఉన్నాయో అలా ఇచ్చేసాను. ఇక ఈ బాక్స్ వాటర్ ఫిల్లింగ్ బాక్స్ ఉంది కదా, సో ఈ బాక్స్ కూడా నేను ఫిట్ చేసి ఇక్కడ రెండు హోస్లు అండ్ ఇక్కడ ఒక హోస్, సో ఈ మూడు కూడా కనెక్ట్ చేసేసాను ప్రాపర్గా. అండ్ క్యాబిన్ కూడా ఫిట్ చేసేసాను. సో క్యాబిన్ కూడా కరెక్ట్గా ఫిక్స్ చేసి ఎక్కడ వేయాల్సిన స్క్రూలు అక్కడ వేసేసాను ఫ్రెండ్స్. సో మనం ఎక్కడ ఇప్పాం, ఇక్కడ ఒక స్క్రూ ఇప్పాం, చూపిస్తున్నాను చూడు, ఇక్కడ ఒకటి ఇప్పాం, ఇది వేసేసాం. అండ్ ఇక్కడ రెండు స్క్రూస్ ఇప్పాం కదా ఇన్లెట్ పైప్ది, ఈ వాటర్ కాయిల్ ఇప్పడానికి ఇవి వేసేసాము, అంతా అయిపోయింది. ఇక ఫైనల్గా ఈ టాప్ డోర్ వస్తుంది కదా, దీన్ని ఒకసారి ఫిక్స్ చేసి సో మిషన్ని పొజిషన్లోకి జరిపేసి ఇన్లెట్ పైప్ కనెక్ట్ చేసి సో బట్టలు దాంట్లో వేసేసి లిక్విడ్ పోసేసి ఆన్ చేసేటప్పుడు మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో చూపిస్తాను అప్పుడు ఆన్ అవుతుందా లేదా అనేది మీకు ప్రాపర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫైనల్లీ అన్ని ఫిట్ చేసేసాను అనమాట. సో అన్ని ఫిట్ చేసి పొజిషన్లో పెట్టేసాను దీన్ని. సో ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, అక్కడ చెక్ ఎందుకు పెట్టున్నాను, ఇది ఏమైంది, అసలు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేశాను. సో 5 yearsలో నేను చేసిన తప్పులేంది, వాషింగ్ మిషన్ తీసుకుంటే మీరు ఎలా వాడుకోవాలి అనే అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో ఇక్కడ వరకు E11 E12 ఎర్రర్ కోడ్ ఉంది కదా, దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది మాత్రమే ఈ వీడియోలో. సో ఫైనల్లీ చూడండి పొజిషన్లో పెట్టేసాను వాషింగ్ మిషన్ అండ్ లోపల బట్టలు కూడా వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల బట్టలు వేసేసాను అండ్ లిక్విడ్ కూడా పోసేసాను ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం లిక్విడే వాడతాను, సో అప్పుడప్పుడు మాత్రమే పౌడర్ యూస్ చేస్తాను. మీరు కూడా ఎక్కువగా లిక్విడ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పౌడర్ అంటే లోపల జామ్ అవుతుంది. సో లిక్విడ్ అయితే చాలా ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది. అండ్ ఇన్లెట్ పైప్ కూడా కనెక్ట్ చేసేసాను. సో ఇన్లెట్ పైప్ కూడా నీట్గా క్లీన్ చేసి కనెక్ట్ చేసేసాను ఫ్రెండ్స్. అండ్ ట్యాప్ కూడా ఓపెన్ చేశాను. సో ఇక మనం మిషన్ అయితే ఆన్ చేద్దాం, ఆన్ చేసి చూద్దాం
సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేద్దాం. సో స్విచ్ ఆన్ చేశాను. ఇక వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేద్దాం. సో వాషింగ్ మిషన్లో ఈ పవర్ బటన్ ఆన్ చేశాను. సో ఆన్ చేస్తానే డిస్ప్లే వచ్చింది చూడండి. సో ఇక మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇది నేను మిక్స్ వాష్లో పెట్టుకుంటాను. సో మిక్స్ వాష్లో పెట్టుకొని నేను కొంచెం స్పీడ్ అయితే తగ్గించుకుంటాను ఫ్రెండ్స్. నేను స్పీడ్ 500 మాత్రమే పెట్టుకుంటాను. సో స్టార్టింగ్లో ఎక్కువ పెట్టేవాడిని, ఇప్పుడు 5 years అయిపోయింది కదా, కింద లెగ్స్ కూడా డ్యామేజ్ అయ్యింది దీన్ని. సో అందుకని స్పీడ్ తగ్గించి పెట్టుకుంటా. అండ్ టెంపరేచర్ మన ఇష్టం, మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. 30 degrees 40, ఇది మనం మాన్యువల్గా పెట్టుకోవచ్చు లేదా ఆటోలో కూడా ఆన్ చేసుకునేయచ్చు. సో నేనైతే నాకు 30 చాలు, 30 degrees పెట్టుకుంటాను. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్ స్టార్ట్ అయితే చేద్దాం. సో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. లాక్ సింబల్ పడింది కదా, సో లోపల కూడా డ్రమ్ రొటేట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు మనకి మిషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ లాక్ ఓపెన్ అయ్యి మళ్ళీ లాక్ పడుతుంది అనమాట. సో లాక్ పడి మిషన్ అయితే ఇంకా రన్ అవుతుంది కంటిన్యూస్గా. సో చూసారు కదా, సౌండ్ వచ్చింది, లాక్ మళ్ళీ పడింది. సో పడ్డ తర్వాత వాటర్ అనేది కూడా పుష్ అవుతుంది ఫ్రెండ్స్. సౌండ్ అయితే వచ్చింది, మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, నాకైతే వినిపిస్తుంది చూడండి. బుస్ అని వెళ్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట, అది చూద్దాం మీకు కనిపిస్తుందో లేదో. అదండి వాటర్ వెళ్తా ఉంది చూసారా. సో వాటర్ అయితే వెళ్తూ ఉంది అనమాట, అక్కడ చూసారా వాటర్. సో వాటర్ అయితే వెళ్తూ ఉంది. సో మనకు సక్సెస్ అయింది అనమాట. ఇంతకుముందు E11 E12 ఈ 2 ఎర్రర్ కోడ్స్ పడేటివి. సో ఇప్పుడు అన్ని ఇప్పి క్లీన్ చేసిన తర్వాత సో ఎర్రర్ కోడ్స్ ఇప్పుడు పడలేదు. మిషన్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూడండి డ్రమ్ కూడా రొటేట్ అయింది కదా. సో ఫస్ట్ అనేది అది వాటర్ తీసుకుంటుంది ఎంత కావాలో అంతవరకు. సో డ్రమ్ కూడా చూడండి రొటేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అనమాట E11 E12 ఎర్రర్ కోడ్స్ పడితే ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రం క్లియర్ గా అర్థమైంటుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం మీ వాషింగ్ మిషన్ వస్తూ ఉంటే నేను చెప్పినట్టు క్లియర్ గా అయితే చేసుకోండి. సో కరెంట్ దగ్గర మాత్రం చాలా అయితే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి ఫర్దర్ గా మనకి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, నేను కొత్తగా గ్రీజర్ కూడా తీసి నేనే అసెంబుల్ చేసుకున్నాను, నేనే ఫిట్ చేసుకున్నాను మొత్తం. సో అది కూడా మీకు అది వీడియోస్ తీశాను, అది కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. నేను మీకు మంచి బెస్ట్ గ్రేజర్ అనమాట, బడ్జెట్ లో బెస్ట్ మన ఫ్యామిలీకి సరిపోయే గ్రేజర్. సో అది నేను చాలా చూసి దాన్ని కొన్నాను. సో దానికి సంబంధించి వీడియో చేస్తాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి ఫర్దర్గా ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా వీటి మీద డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ డౌట్స్ అంతా నాకు తెలిసినంత వరకు సమాధానం అయితే ఇస్తాను వీడియో రూపంలో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏం కాలేదు మనకి E11 E12 ఏం ఎర్రర్ కోడ్స్ అయితే పడలేదు. సో వాషింగ్ అయితే సో కంటిన్యూ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను డ్రమ్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఒక వీడియో, డెడికేటెడ్ వీడియో, ఎవ్రీ 1 month 1.5 month ఒకసారి డ్రమ్ క్లీన్ చేసుకోవాలి, అది ఎలా చేసుకోవాలో కూడా ఒక డెడికేటెడ్ వీడియో మీకు చేసి అప్లోడ్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఇంతే. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.